హలో అండి, అందరికీ నమస్కారం. వాయిస్ ఆఫ్ హర్షిని ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం శ్రీదేవి గారు రచించిన తనదాకా వస్తే కథను విందామండి. స్కూల్ నుండి అలసటగా ముభావంగా వచ్చిన నా కూతురు ఐశ్వర్యను చూస్తూ, ఏమైసు అంత డల్గా ఉన్నావు? క్లాస్లో వర్క్ ఎక్కువైందా ఏంటి? మొహం అలా వాడిపోయింది అంటూ మంచినీళ్ళ గ్లాసు అందిస్తూ ప్రశ్నించాను. ఏం లేదమ్మా, బాగానే ఉన్నాను అంటూ కాలికున్న షూ సాక్స్ విప్పి ర్యాక్లో పెట్టి పుస్తకాల బ్యాగ్తో సహా తన రూంలోకి వెళ్ళిపోయింది. నా పేరు జానకి, నేను గృహిణిని. మా వారు మోహన్, ఇక్కడే దగ్గరలో ఉన్న కోఆపరేటివ్ బ్యాంక్లో క్లర్క్గా పనిచేస్తున్నారు. మాకు 2 పిల్లలు. ఐశ్వర్య, ఆ ఇంట్లో ఐసు అని పిలుస్తాను, 10th చదువుతోంది. తర్వాత బాబు పవన్ 8th క్లాస్ చదువుతున్నాడు. వాళ్ళిద్దరూ చదివేది గవర్నమెంట్ స్కూల్లోనే. ఇద్దరూ ఒకే స్కూల్. చాలా చక్కగా చదువుతారు, ఒద్దికగా ఉంటారు. చాలామంది పిల్లల్లా ఫోను, ఇంటర్నెట్టు, ఆన్లైన్ గూటి పక్షులు అసలే కాదు. ఇంట్లో మా మాట వింటారు. చదువు, సంధ్య, ఆటపాటలు, కబుర్లు, పెద్దల పట్ల వినయ విధేయతలు అన్నీ ఉన్న చక్కని పిల్లలు మా పిల్లలు. మా పిల్లలు అని ఎక్కువ పొగుడుతున్నా అని అనుకోకండి, నేను చెప్పేది నిజమే. మా చుట్టాలు, స్నేహితులు అసలు మీ పిల్లలు ఈ కాలంలో ఉండాల్సిన పిల్లలు కాదు అంటారు. నాకు అది పొగడుతో వేటకారమో అర్థం కాదనుకోండి. పిల్లలకు ఎలాంటి అలవాట్లైనా మన పెద్దవాళ్ళ నుంచే వస్తాయి. వాళ్ళ మనసులు తెల్ల కాగితం లాంటివి. మనం ఏం చెప్తే అదే నేర్చుకుంటారు. వాళ్ళు చెడిపోవాలన్నా, మంచిగా ఉండాలన్నా బాధ్యత మన పెద్దల చేతుల్లోనే ఉంటుంది. ఎప్పుడూ స్కూల్ నుంచి గలగలా నవ్వుతూ స్కూల్లో ఏం జరిగిందో, ఫ్రెండ్స్ ఏమన్నారో, టీచర్స్ ఏం లెసన్స్ చెప్తున్నారో చెప్తూ వస్తూనే తినడానికి ఏమైనా పెట్టమ్మా అంటూ మారాం చేస్తూ వచ్చే నా కూతురు ఐశ్వర్య అలా ముభావంగా ముఖం ముడుచుకొని ఎందుకుందో నాకు అర్థం కాలేదు. స్కూల్లో కానీ బయట కానీ ఏం జరిగినా చెప్పే స్వేచ్ఛ తనకి పూర్తిగా ఉంది నా దగ్గర. మేమిద్దరం స్నేహితుల్లా ఉంటాం, తల్లి కూతుర్లం అయినా సరే. ఇంతలో నా కొడుకు పవన్ కూడా వచ్చేశాడు. వస్తూనే అక్కేదమ్మా అని అడిగాడు. రూమ్లో ఉంది అని చెప్తూనే స్కూల్లో ఏమైనా జరిగిందా, అక్క ఎందుకు అలా ఉంది అని అడిగాను. ఏమో నాకు ఏమీ తెలియదమ్మా, ఇప్పుడే వస్తా అంటూ తలుపు మూల ఉన్న బ్యాట్ తీసుకొని పాలు తాగి బయటకు వెళ్ళరా అనే నా మాట పూర్తిగా వినిపించుకోకుండానే ఒక మ్యాచ్ ఆడేసి ఇప్పుడే వస్తా అమ్మా అంటూ తలుపు తీసుకొని తుర్రుమని బయటకు వెళ్ళిపోయాడు. పిల్లలకి చదువు ఎంత అవసరమో ఆటపాటలు కూడా అంతే అవసరం కదా. అందుకే వాడి ఆటలకు ఎలాంటి అభ్యంతరము చెప్పము. నేను కానీ మా వారు కానీ. ఒక గ్లాసులో బూస్ట్ కలిపి నా కూతురు గదిలోకి వెళ్ళాను. ఫ్రెష్ అయ్యి బట్టలు మార్చుకొని బెడ్ మీద పడుకొని ఉంది. ఏమైంది తల్లి అలా ఉన్నావు? ఈరోజు స్కూల్ నుంచి రాగానే బోల్డ్ అన్ని కబుర్లు చెప్తూ అల్లరి చేస్తావు కదా, ఎందుకు అలా డల్గా ఉన్నావురా? ఎవరైనా ఏమైనా అన్నారా? లేదంటే ఏమైనా హోంవర్క్ ఫినిష్ చేయలేదా? ప్రాజెక్ట్ వర్క్ ఏమైనా పెండింగ్ ఉండిపోయిందా? టీచర్ ఏమైనా అన్నారా? నేనేమైనా సాయం చేయనా? ప్రశ్నల వర్షం కురిపిస్తున్న నా వంక చూస్తూ, అబ్బా చాలు ఆపమ్మా, నువ్వు నీ ప్రశ్నలు, నాకు తలనొప్పి వస్తుంది, అందుకే పడుకున్నా, అంతకు మించి ఇంకేం లేదు అంది. నేను గబగబా పెయిన్ బామ్ తీసుకొని తన తలకు రాద్దామని వెళ్ళాను. ఏమీ వద్దన్నట్లుగా నా ఒడిలో తల పెట్టుకొని పడుకుంది. తన కళ్ళల్లో నుంచి నీళ్లు వస్తున్నాయి. నాకు గాబరాగా అనిపించింది. ఎంతో సందడిగా ఉండే పిల్ల ఏంటిలా అసుర సంధ్య వేళ ఏడుస్తుంది అనుకుంటూ బలవంతంగా లేపి కూర్చోబెట్టాను. ఏం జరిగింది ఐసు, ఎందుకలా ఏడుస్తున్నావు? నిన్నెవరేమన్నారు అని దగ్గరకు తీసుకొని బుజ్జగించి అడిగేసరికి ఒకేసారి గట్టిగా వెక్కి వెక్కి ఏడవసాగింది. ఏడుస్తూనే వెక్కిళ్ళ మధ్య రేపటి నుంచి నేనింకా స్కూల్కి వెళ్ళనమ్మా అంటూ ఇంకా గట్టిగా ఏడవసాగింది. అయ్యో స్కూల్కి వెళ్ళకపోవడం ఏంటే? అసలు ఏం జరిగింది? ఎందుకు ఏడుస్తున్నావు? ఎవరేమన్నారు?
నాకు తెలియాలి కదా అని అడగ్గా పావుగంట తర్వాత తేరుకొని ఏం జరిగిందో చెప్పసాగింది. మా స్కూల్లోనే బి సెక్షన్లో ఉండే 10th క్లాస్ చదివే మల్లిక వాళ్ళ అన్నయ్య గిరీష్ ప్రతిరోజు నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు చాలా రోజుల నుంచి ఏడిపిస్తున్నాడు. నేను నిన్ను ప్రేమిస్తున్నా పిల్ల అని, నన్ను పెళ్లి చేసుకుంటావా అని, ఇద్దరం కలిసి ఎక్కడికైనా లేచిపోదామా అని అడుగుతున్నాడమ్మా. నేను ఇన్ని రోజులు అసలు పట్టించుకోలేదు వాడి మాటలు. ఊరికే వాగి వాడే ఊరుకుంటాడు అన్నట్లుగా అనుకున్నాను. కానీ ఈరోజైతే వాడి ప్రవర్తన మరీ శృతిమించిపోయిందమ్మా. నేను వచ్చేటప్పుడు వాడు ఏదో మాట్లాడుతుంటే నేను వినిపించుకోకుండా ఇంటికి వచ్చేస్తూ వాడికి సమాధానం చెప్పలేదని నా డ్రెస్ చున్నీ పట్టుకొని గట్టిగా లాగాడు. చున్నీ చిరిగిపోయింది కూడా. అక్కడ చాలామంది అబ్బాయిలు పెద్దవాళ్ళు కూడా ఉన్నారు. ఎవ్వరూ ఏమీ అనలేదు. పైగా అందరూ నన్ను చూసి వెటకారంగా నవ్వుకుంటున్నారమ్మా. నాకు ఏడుపు వస్తోంది. అమ్మా, నేను ఇంకా స్కూల్కి వెళ్ళను. వాడు నన్ను కనిపించినప్పుడల్లా ప్రతిసారి ఏడిపిస్తూ ఏవేవో పిచ్చి మాటలు మాట్లాడుతూనే ఉంటాడు. వాడు ఎప్పుడు ఏం చేస్తాడో అని నాకు చాలా భయమేస్తుందమ్మా అంటూ మళ్ళీ పెద్దగా ఏడవడం మొదలుపెట్టింది. అరే చ పిచ్చి మొద్దు, ఏంటిది? ఇంత చిన్న విషయానికి ఎవరైనా ఏడుస్తారా? వాళ్ళకి బుద్ధి చెప్పాలి కానీ. ఏమన్నావు వాడి పేరు? వాడి ఇల్లు ఎక్కడా? ఏం చదువుతున్నాడు? మీ స్కూల్లో చదివే అమ్మాయి వాళ్ళ అన్నయ్య అని చెప్పావు కదా. రేపు నేను వాడితో మాట్లాడతాను. మీ స్కూల్కి కూడా వస్తాను, నువ్వు వెళ్ళు అని ధైర్యం చెప్పాను. వద్దమ్మా, వాడు చాలా చెడ్డవాడు. చాలా పిచ్చిగా బూతులవి మాట్లాడుతూ ఉంటాడు. వాడికి ఇంకా చాలామంది జులాయి ఫ్రెండ్స్ ఉన్నారు. అందరూ వాడిలాంటి వాళ్ళే. నువ్వు రావద్దు, నిన్ను కూడా ఏమైనా అంటాడు. నాకు భయమేస్తోందమ్మా అంటూ ఏడుస్తూనే నాకు నచ్చజెప్పబోయింది ఐసు. సరే, నేను రాన్లే. దీనికి ఏదో ఒక మరో పరిష్కారం ఆలోచిద్దాం. నువ్వు కంగారు పడకు. అమ్మకి చెప్పావు కదా, ఇక నువ్వు ఈ విషయం మర్చిపో. నేను ఆలోచిస్తాను ఏం చేయాలో. ఏడవకు, ముందు లేచి ఈ బూస్ట్ తాగు. పద, హాల్లో కూర్చొని హోంవర్క్ చేసుకుందువు కానీ. నాన్నగారు వచ్చే టైం అయింది. నిన్ను ఇలా డల్గా చూస్తే మళ్ళీ కంగారు పడతారు. అసలే నువ్వు మీ నాన్నకి గారాల కూతురువి కదా అంటూ తనను కొంచెం నవ్వించే ప్రయత్నం చేశాను. కానీ ఏం ప్రయోజనం కనిపించలేదు. తర్వాత నేను రూమ్ నుంచి బయటకు వచ్చేశాను. రేపు ఏం చేయాలి? నా బిడ్డని ఇంతగా ఏడిపించిన వాడికి నేను ఖచ్చితంగా బుద్ధి చెప్పాల్సిందే అని తీక్షణంగా ఆలోచిస్తూ ఉండిపోయాను. అలా ఆలోచించగా ఒక చక్కని పరిష్కారం తట్టింది. రేపు నా ఆలోచన ప్రకారమే చేయాలి అనుకుంటూ రిలాక్స్ అయ్యాను. పొద్దున లేవగానే పనంతా చకచకా ముగించుకొని మా వారిని బ్యాంకుకి, పిల్లల్ని స్కూల్కి పంపించిన తర్వాత రెడీ అయ్యి నా క్లోజ్ ఫ్రెండ్ రమణికి కాల్ చేసి తనని మా ఇంటికి అర్జెంటుగా రమ్మని చెప్పాను. ఈలోపు నా కూతుర్ని ఏడిపించే గిరీష్ గాడి అడ్రస్ కనుక్కున్నాను. రమణి వచ్చిన తర్వాత తనకు విషయం అంతా వివరంగా చెప్పాను. ఒక మంచి అందమైన ఇత్తడి పళ్ళెంలో చీర, జాకెట్ ముక్క, పువ్వులు, గాజులు, పళ్ళు, పసుపు, కుంకుమ అన్నీ నీట్గా సర్దుకొని వాళ్ళింటికి వెళ్ళాము. నేను రమణి కలిసి. గిరీష్ అమ్మా నాన్న, తాతయ్య, నానమ్మ ఇంట్లోనే ఉన్నారు. మేము ఎవరో తెలియక ఎవరు మీరు అంటూ మమ్మల్ని ఎందుకు వచ్చారు అన్నట్లు ఆశ్చర్యంగా చూశారు. నేను వాళ్ళందరికీ నమస్కరిస్తూ, మీ అమ్మాయి మల్లిక, మా పాప ఐశ్వర్య క్లాస్మేట్స్. మా పాప కోసం స్కూల్కి వెళ్ళినప్పుడు చాలాసార్లు మీ అమ్మాయిని చూశాను. నాకు చాలా నచ్చింది. రాకేష్ అని మా అన్నయ్య గారి అబ్బాయి ఉన్నాడు. వాడు పెద్దగా చదువుకోలేదు. 10th వరకు చదివి అటూ ఇటూ అలా ఖాళీగా తిరుగుతూ ఉంటాడు. వాడు మీ అమ్మాయిని ఎక్కడో చూశాడంట. బాగా నచ్చిందని చెప్పాడు. మీరు పెళ్ళికి ఒప్పుకుంటే మీ అమ్మాయికి మా అబ్బాయినిచ్చి పెళ్లి చేసేద్దాం. ఇద్దరూ చిలకా గోరింకల్లా చక్కగా కాపురం చేసుకొని పిల్లల్ని కంటారు. మీరేమంటారు అంటూ చెప్పడం ఆపాను. వాళ్ళంతా మతిపోయినట్లు చూశారు. నా వంక, ఏం మాట్లాడుతున్నావమ్మా నువ్వు? 15 ఏళ్ల 10వ తరగతి చదివే అంత చిన్నపిల్లకి పెళ్ళేంటి? అదీగాక ఏ పని పాట చేయని అలాంటి జులాయి వెదవుతోనా అంటూ
నన్ను కొట్టినంత పని చేశారు. నేను తప్పుగా మాట్లాడానా? కానీ మరి మా అబ్బాయి ఇష్టపడుతున్నాడు కదా మీ పిల్లని అని అడిగాను అమాయకంగా చూస్తూ. చాలే ఊరుకో, ఏం మాట్లాడుతున్నావు? ఇలాంటి పిచ్చి వాగుడు వాక్కుండా ముందు మా ఇంట్లో నుంచి బయటకు నడువు అన్నాడు గిరీష్ తండ్రి. ఇంతలో లోపల నుంచి గిరీష్ వచ్చాడు. ఏం వాగుతున్నావు నువ్వు? నా చెల్లెలు అంత చిన్నపిల్ల, దానికి అప్పుడే పెళ్లి చేయాలా? అది కూడా ఎవరో జులాయి వాడికి ఇచ్చి అంటూ ఇక నాకు కోపం ఆగలేదు. లాగిపెట్టి గట్టిగా వాడి చెంప మీద నా శక్తినంతా ఉపయోగించి లాగిపెట్టి కొట్టాను. అందరూ ఆశ్చర్యంగా చూస్తూ నిలబడిపోయారు. నిజమే, మీ మల్లిక చిన్నపిల్ల. తన గురించి నేను అలా మాట్లాడి ఉండకూడదు. నేను అలా మాట్లాడడం తప్పే. కానీ మా ఐశ్వర్య చిన్నపిల్ల కాదా? మరి నువ్వు చేసే పనేంటి? తను స్కూల్కి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు చాలా రోజుల నుండి నిన్ను పెళ్లి చేసుకుంటా, ఎక్కడికైనా లేచిపోదామా అని అడుగుతూ నోటికొచ్చినట్లు వెకిలిగా మాట్లాడుతూ చున్నీ లాగడం, ఆడపిల్ల నీ మాటలకి నిస్సహాయంగా ఏడుస్తూ ఉంటే పైశాచిక ఆనందం అనుభవించడం. అసలు అమ్మాయిల్ని స్వేచ్ఛగా బ్రతకనివ్వర్రా మీరు? అది చిన్నపిల్ల, చదువు ఆటపాటలు తప్ప మరో ధ్యాస లేని పిల్ల, పసిపిల్ల. నీలాంటి పనికిమాలిన వాడి మాటలకి చేతలకి భయపడిపోయి తనకు ఎంతో ఇష్టమైన చదువు కూడా మానేయాలి అనుకుంటున్న పిచ్చి పిల్ల అంటూ మరో 2 వాయించి వాడిని. ఇంతలో వాళ్ళ అమ్మా నాన్నకి ఏం జరిగిందో తెలిసి వాడు చేసిన తప్పు అర్థమై తెలివి వచ్చినట్లుంది. అసలు ఏం జరిగింది అంటూ అడిగారు. నా స్నేహితురాలు రమణి ఐశ్వర్య విషయంలో గిరీష్ చేస్తున్నదంతా వాళ్ళకి వివరంగా చెప్పింది. అప్పుడు నేను అన్నాను, ఈ విషయం పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వచ్చు మీ వాడి మీద. అప్పుడు ఏమవుతుంది ఒక్కసారి ఆలోచించండి. మీ పరువు పోతుంది. అది మీకు ఎంత అవమానం. అలాగే వాడి భవిష్యత్తు నాశనం అవుతుంది. అందుకే అవన్నీ ఆలోచించి మీరే అర్థం చేసుకొని మీ కొడుకుని దారిలో పెడతారు అని మీకు ఈ విషయం తెలియచెప్పాలని మీ ఇంటికి వచ్చాను అన్నాను. వాళ్ళ నాన్నకి నా మాటలు వినగానే తన కొడుకుపై చాలా కోపం వచ్చేసింది. మనకి ఒక ఆడపిల్ల ఉంది, మరో ఆడపిల్లను అలా ఏడిపించవచ్చా? తప్పు కదా అంటూ ఆయన మరో 2 తగిలించాడు గిరీష్కి. చదువు సంధ్య మానేసి పని పాట లేక తిరుగుతుంటే ఏదో చిన్నతనంలే నువ్వే మారతావు అనుకున్నాను. రోడ్ల మీద పడి ఇలాంటి పిచ్చి వేషాలు వేస్తున్నావన్నమాట. మరొక్కసారి ఇలాంటిది ఏదైనా జరిగిందని తెలిస్తే మాత్రం నేను ఊరుకోను. నేనే నిన్ను ఇంట్లోంచి బయటకు గెంటేసి నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తా అంటూ కొడుక్కి వార్నింగ్ ఇచ్చి ఆమెకు క్షమాపణ చెప్పి మరోసారి ఇలాంటి తప్పు చేయనని అన్నాడు. వాళ్ళ అమ్మా నాన్న తాతయ్య కూడా వాడిని ఇష్టం వచ్చినట్లు తిట్టారు. ఏమో నాకైతే చూస్తుంటే వాడిలో కాస్త పశ్చాత్తాపం వచ్చినట్లే అనిపించింది. మరోసారి ఇంకెప్పుడూ ఇలాంటి పొరపాటు చేయను ఆంటీ, నన్ను క్షమించండి అంటూ నా కాళ్ళ మీద పడ్డాడు. నేను వాడికి దూరంగా జరుగుతూ చూస్తాను. మళ్ళీ ఇలాంటి పరిస్థితి ఎదురైతే ఏం చేయాలో నాకు బాగా తెలుసు. నీకు జీవితం అనేదే లేకుండా చేస్తాను నా బిడ్డ జోలికొస్తే. నోరు లేని జంతువులు పక్షులే ఎవరైనా తమ పిల్లల జోలికొస్తే ఊరుకోవు. అలాంటిది అన్నీ తెలిసిన మనిషిని నేనెలా ఊరుకుంటా అనుకున్నావు? నా కూతుర్ని ఏడిపిస్తే అన్నాను. వాడు మరోసారి ఇలాంటి తప్పు జరగదు ఆంటీ అంటూ 2 చేతులు జోడించాడు. వాళ్ళ పెద్దవాళ్ళు కూడా మమ్మల్ని క్షమించమ్మా, ఇది మా పెంపకంలో లోపమే, మరోసారి ఇలా జరగకుండా మేమే చూసుకుంటాం అనడంతో ఇక బయటికి వచ్చేశాము. ఆ బిడ్డని కన్న తల్లిని నాకు తెలియదా? ఇలాంటి రాబందుల బారి నుంచి నా చిన్నారి తల్లిని ఎలా రక్షించి కాపాడుకోవాలో. సాయంత్రం స్కూల్ నుంచి వచ్చిన తర్వాత తాజాగా అప్పుడే విరిసిన సిరిమల్లె పువ్వులా కిలకిలా నవ్వుతున్న నా బిడ్డ ఐశ్వర్యను చూశాక అప్పుడు నా హృదయం కుదుటపడింది. సమస్య ఇంతటితో మమ్మల్ని వదిలి పారిపోయిందిలే అనుకుంటూ ప్రశాంతంగా నా మనసు సంతోషపడింది. కథ సమాప్తం. విన్నారు కదండి. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి.
ఉంటానండి.